బెనిఫిట్ షోలు, టికెట్ల ధర పెంపు ఇకపైన తెలంగాణ రాష్ట్రంలో ఉండవు అని ప్రభుత్వం చెప్పింది. దీని ప్రభావం వచ్చే సినిమాల మీద పడనుందా? సంక్రాంతికి వచ్చే సినిమాల మీద డెఫినెట్గా పడుతుంది. ఏ విధంగా పడుతుంది అంటే ఎలా అంటే ఇప్పుడు టికెట్ పెంచుకునే వెసులుబాటు ఉంటుంది కాబట్టి వాళ్ళు బడ్జెట్ ఎక్కువ పెట్టి సినిమా చేస్తారు. సడన్గా ఇప్పుడు ఆ సినిమా స్టార్ట్ చేసి కూడా 3-4 years, ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ చేంజర్, దానికి కోట్లు పెట్టారు. పాన్ ఇండియా లెవెల్లో సినిమా, శంకర్ గారు డైరెక్షన్. సో దాని గ్లోబల్ స్టార్ ఇప్పుడు సాంగ్ చూస్తేనే మనకు కోట్లు పెట్టే కనిపించేస్తుంటాయి ఆ సాంగ్స్ అన్ని. అంత బడ్జెట్ ఉన్నది సడన్గా ఇప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా అని చెప్పి ఇలా పెంచుకునే అవకాశం లేదు అని అనడం వలన సినిమాకి ప్రాబ్లం వస్తుంది. అసలు కొంతమంది అంటారు అంత ఎందుకు బడ్జెట్ పెట్టాలి, అంత ఎందుకు సినిమా బాగుంటే కలెక్షన్స్ వస్తాయి కదా లాంగ్ రన్ అంటే ఎన్ని రోజులు మీరు ఇప్పుడు ఒకటి లాంగ్ రన్ కదా 50 రూపాయలకే ఇప్పిస్తా, మొత్తం ఎంతమంది ఉన్నారో ఫ్యామిలీ మొత్తం వచ్చి సినిమా చూడాలి, మన దేశ జనాభా ఎంతమంది ఉన్నారో అంతమంది చూడాలి, టికెట్ 50 రూపీసే ఉంటుంది, అందరు రారు థియేటర్కి, మరి రావాలి, పైరసీ చూడకూడదు. మరి అలాంటివి ఏమైనా ఉంటే చూడండి, ప్రతి ఒక్క లేదు అంటే మీరు వచ్చినా రాకపోయినా ఫ్యామిలీ నుంచి ఇప్పుడు 5 ఉన్నారు అనుకో 250 వెళ్ళిపోవాలి అకౌంట్కి, చూస్తే చూడండి లేకపోతే లేదు. 100 కోట్ల జనాభా ఉన్నారు, 100 కోట్లు ఇంటూ 100 50 వేసుకుందాం, ఎంత అవుతుంది? 5,000 కోట్లు చాలు. అసలు బ్రేబస్తాం 50 రూపీసే కదా టికెట్, కానీ అందరూ వచ్చి థియేటర్లో చూడాలి అంతే. చూడకపోతే కాబట్టి ప్రొడ్యూసర్ బ్రతకాలి, ప్రొడ్యూసర్ బతకాలి కాదు, అయ్యో అసలు ప్రొడ్యూసర్ బతకడమే కాదు, ఇక్కడ సినిమా బతకాలంటే సినిమా కూడా నేను ఒకటి చెప్తా, సినిమా వాళ్ళు డబ్బులు తినేస్తున్నారు, హీరోలు అంత తినేస్తున్నారు, ఎంత కాస్ట్ పెట్టేస్తున్నారు, ఇదంతా దీనికి ఎందుకు మనం డబ్బులు పెట్టాలి అని మాట్లాడుతున్నారు కదా. చెప్తా, ఈ డబ్బు ఎక్కడికి వెళ్తుంది అనేది మీకు ఎవరికైనా తెలుసా? ఎక్కడికి వెళ్తుంది? సినిమాలకు వచ్చే కలెక్షన్ల డబ్బు ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది అనుకో, చెప్పాలి మీరే. కలెక్షన్స్ కి వచ్చే డబ్బు ఎక్కడికి వెళ్తుంది కాదు, ఈ పెట్టుబడి ఎక్కడికి వెళ్ళింది అని. సినిమా తీసేటప్పుడు మేకింగ్ అప్పుడు ఈ అమౌంట్ మొత్తం ఎక్కడికి వెళ్ళింది అనుకో, ఎక్కడికి వెళ్తుంది చెప్పండి. ఇప్పుడు ఎక్కడో ఎవడో మనకి హైదరాబాద్ లో బాలానగర్లోనో డిస్పోజల్ తయారు చేసుకుంటూ ఉంటాడు. వాడు ఏమనుకుంటాడంటే గేమ్ చేంజర్ కి నాకు సంబంధం ఏంటబ్బా అని అనుకుంటాడు. గేమ్ చేంజర్ కి ఆయనకి సంబంధం ఉంది. గేమ్ చేంజర్ కి కప్పు మనకి ప్రొడక్షన్ లో టీ ఇస్తారు కదా, ఆ కప్పులో వేసి ఇస్తారు, ఆ కప్పు ఆయన తయారు చేసిందే, ఆయనకి ఆ విషయం తెలియదు. నేను గేమ్ చేంజర్ కి నాకేంటి సంబంధం అంటాడు. నువ్వు తయారు చేసే కప్పు ఆ గేమ్ చేంజర్ కి వాడారు, కొన్నారు, షూటింగ్ కొన్నారు, డిస్పోజల్ లోనే టీలు ఇస్తారు. పాల ప్యాకెట్ వాడికి నాకేంటి అంటాడు. నీ పాల ప్యాకెట్ కొని అక్కడ టీలు ఇస్తారు. ఇట్లా ఎక్కడో పండించిన రైతుకి ఈ సినిమాకి సంబంధం ఏంటంటారు. ఆ రైతు పండించిన రైసే ఉడికించి అక్కడ భోజనాలు పెడతారు, కూరగాయలు పెడతారు ఆర్టిస్టులకి అందరికి. అర్థమైంది ఇప్పుడు క్లారిటీగా? ఒక సినిమాకి సంబంధించిన బడ్జెట్ ఎన్నో రకాలుగా అనుకుంటున్నారు చాలా మంది. అమ్మా వీళ్ళు తీసుకెళ్ళిపోయి కోట్లు ఎక్కడో ఉన్న రైతుకి నీకు సంబంధం లేదు అనుకుంటావు. నువ్వు ఆ సినిమాకి నువ్వు పండించినవి ఆ ఫుడ్ని వాళ్ళు కొని సినిమాకి పెడుతున్నారు. పెట్రోల్ బంకుకి నాకేంటి సంబంధం అంటాడు. పొద్దున్న వెహికల్ స్టార్ట్ అయ్యేది అక్కడ నుంచే. టైర్ల కంపెనీ వాడికి నాకేంటి సంబంధం అనుకుంటాడు. ఆ వెహికల్ కొన్న టైర్లు నువ్వు తయారు చేసిందే. అర్థమైంది కదా? సినిమాలో వాడిన ప్రతి ఒక్కటి బయట నుంచి వచ్చినవే. అవి ఎవరికి మనకి తెలియకుండా మనం దాంట్లో భాగస్వాములమే. మనకు వాళ్ళు మన దగ్గర డబ్బులు ఇచ్చి వాళ్ళు కొనుక్కొని తీసుకెళ్తున్నారు. ఆ పెట్టుబడి మనకే పెడుతున్నారు. కొన్ని లక్షల ఫ్యామిలీస్ సినిమా మీద పరోక్షంగాను ప్రత్యేకంగాను బతుకుతున్నారు. చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు పెద్ద హీరోలు అన్ని కోట్లు తీసుకొని ఏం చేస్తారు? నిజంగా అన్ని కోట్లు తీసుకొని ఏం చేస్తారు చెప్పు? ఏం చేస్తారు? బ్యాంకులు వేసుకుంటారు. బ్యాంకులు వేసుకుని ఏం చేస్తారు? ఫర్దర్ గా హెల్ప్ చేస్తారు అనుకుంటారా? మరి ఈ హెల్ప్లు అవన్నీ కూడా వద్దు. అసలు డబ్బుని పెద్ద హీరోలు ఏం చేస్తారు, అసలు ఆర్టిస్టులు ఏం చేస్తారు, జనాలు ఏం చేస్తారు, ఏమని చెప్పగలరా? మీరు చెప్పండి. ఎక్స్పీరియన్స్ నేను ఒక క్వశ్చన్ వేసా. ఇప్పుడు డబ్బుని ఏం చేస్తారు? మామూలుగా డబ్బుని ఏం చేస్తారు? బ్యాంకులు వేసుకుంటారు అన్న, ఇంకేం అంతే. బ్యాంకులో వేసుకున్న ఆ డబ్బుని మళ్ళీ ఏం చేస్తారు? ఏదైనా అవసరాలకు వాడుకుంటారు. ఈ పాయింట్ కోసమే అవసరానికి వాడుకుంటారు. అంటే ఎలాంటి వాడతారు వాళ్ళు? రోజు కార్యకలాపాలు పొద్దున్న నుంచి లేస్తే సాయంత్రం వరకు. దానికి కోట్లు అవసరం లేదు కదా. ఇంకొంటాయి, ల్యాండ్స్ కొంటారు, కారులు కొంటారు. అవునా? ఇప్పుడు మామూలు కారు 10 లక్షలకు వస్తుంది, నేను వీళ్ళు బెంచ్ కార్ అని ఇంకేం కొన్ని ఉన్నాయి, నాకు కూడా పేర్లు తెలియదు. పెద్ద కార్లు కోట్లలో ఉంటాయి. ఇక్కడ తీసుకునే డబ్బు
అక్కడ కోట్లు అక్కడికి వెళ్ళిపోతాయి ఆ కారుకి. ఆ కారు అన్ని కోట్లు అమ్ముతున్నాడంటే అది దాని వెనక ఎంతో పెద్ద పెట్టుబడి పెట్టుంటారు కదా కోట్లు ఆ కారుకి. దాని యొక్క డిజైన్ కానీ దాని ఇంజిన్ కానీ దానికి ఇంజిన్ కింద ఆ ఇంజిన్ తయారు చేయడానికి ఇంజనీర్స్ చేస్తారు, బాడీ తయారు చేయడానికి టెక్నీషియన్స్ పనిచేస్తారు. అవునా? మొత్తం అదంతా మ్యానుఫ్యాక్చర్కి ఒక పెద్ద కంపెనీ, చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఇక్కడ హీరో తీసుకున్న కోట్లు అక్కడికి తీసుకెళ్ళి ఇస్తున్నాడు. అక్కడ కొంతమంది ఎంప్లాయీస్ కి యూజ్ అవుతుంది. అది అక్కడ ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీస్ కి వాళ్ళకి బాగుపడుతున్నారు. వీళ్ళు నిజంగా కోట్లు తీసుకోకపోతే వీళ్ళు పెద్ద కార్లు కొనరు, అవి తయారు చేయరు, కీలకతం దుకాణం. ఇక్కడ ఈ ఆలోచన విధానం ఉంటే ఎవడు కూడా పాయింట్ అవుట్ చేయడు. ఒకటి. ఇంకొకటి ఇది కూడా ఉంటుంది, అన్నేసి కోట్లు ఎందుకు, వీళ్ళకి ఏంటి తక్కువ వాళ్ళకి ఏంటి అంత ఎక్కువ, చిన్న ఆర్టిస్టులకి ఈ అమౌంట్ ఏంటి, పెద్దోళ్ళకి ఆ అమౌంట్ ఏంటి అంట. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. పెద్ద హీరోలు, ఇప్పుడు మొన్న పుష్ప రిలీజ్ అయ్యింది, అందులో సునీల్ యాక్ట్ చేసాడని నువ్వు వెళ్ళావా సినిమాకి? లేదు. అనసూయ యాక్ట్ చేసిందని ఎవరైనా వెళ్ళారా? అది వాళ్ళ ఇష్టం, నాకు బేసికల్గా అనసూయో సునీలో రావు రమేషో ఇలాంటి వాళ్ళు ఉన్నారా? అరే వీళ్ళు సినిమాలు ఖచ్చితంగా చూడాలరా అని పొద్దున్నే లేచో లేకపోతే 2,000 పెట్టేసో 3,000 పెట్టి బ్లాక్లో కొనేసి వెళ్ళిపోవడానికి వెళ్ళలే. అల్లు అర్జున్ అందులో హీరో అనే వెళ్ళారు. రేపు పొద్దున్న గేమ్ చేంజర్ వస్తే రామ్ చరణ్ హీరో అనే వెళ్తారు. బాలకృష్ణ కదా డాకు మహారాజ్ వస్తే బాలకృష్ణ గారేనా ఉన్నారని వెళ్తారు తప్ప అందులో మిగతా వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం ఎవ్వరూ వెళ్ళరు. అంటే ఇక్కడ ఏంటి డిమాండ్, ఆయన ఆ డిమాండ్ని సంపాదించుకోవడానికి డ్యాన్సులు, ఫైట్లు, రిస్కులు, డైటింగ్లు, మనం ఏది పడితే అది తింటాం, వాళ్ళు ఏది పడితే అది తినరు. మనం అనుకుంటాం వాళ్ళు ఏదో తినేస్తారు, ఏం ఉండదు, వాళ్ళు మెయింటైన్ చేయాల్సిందే. సో ఇక్కడ వాల్యూ దానికి ఈరోజు ఎంతమంది బతుకుతున్నారంటే ఆ హీరో పడ్డ కష్టము, ఆ కష్టానికున్న వాల్యూ ఇతని మీద రూపాయి పెడితే మనకు వస్తుందని ప్రొడ్యూసర్ ముందుకు వచ్చి డబ్బులు పెట్టడం వలన ఎంతమంది టెక్నీషియన్స్, కెమెరామ్యాన్ దగ్గర నుంచి మేకప్ మ్యాన్ చివరికి గిన్నెలు తోముకునే వాళ్ళు కూడా అక్కడ పని చేస్తారు. ఎందుకు ఇలా అంతా ఎలా వచ్చింది అంటే ఈ హీరో అనేవాడికి ఆ స్థాయి ఉంది, ఆ కెపాసిటీ ఉంది, ఆ దమ్ము ఉంది, ఈయన మీద అమౌంట్ పెడితే నాకు వస్తుంది అని ప్రొడ్యూసర్ ముందుకు రావడం వలన ఇంత మందికి పని వచ్చింది. ఈ హీరో అనేవాడు అల్లాటప్పగడయి ఏమి చేత కాకపోతే అంటే ఎవ్రీ వీక్ కొన్ని 100 సినిమాలు రిలీజ్ అవుతాయి. ఎందుకు వాటన్నిటికీ జనాలు పరిగెత్తేళ్ళరు అంటే అక్కడ డిమాండ్ తక్కువ లేదు, ఇక్కడ డిమాండ్ ఉంది. టికెట్ల రేట్లు పెంచొచ్చు అంటారు. అదే చెప్తున్నా, డిమాండ్ అనేది ఇక్కడ ఇంకో దానికి కూడా వస్తా. డిమాండ్ ఉంది కాబట్టి నేను ఎక్కువ అమౌంట్ తీసుకున్నాడు, బడ్జెట్ ఎక్కువ పెడతారు, బడ్జెట్ ఎక్కువ ఇది అవుతుంది. టికెట్ రేటు పెంచేశారు, టికెట్ రేటు పెంచేస్తున్నారు అంటున్నావు. సింగిల్ బెడ్రూమ్ ఎంత ఉంటుంది కొనడానికా? రెంట్ కొనడానికి ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్ 50 లక్షలు దాటిపోయింది. 50 లక్షలు అనుకోవచ్చు, 30 లక్షలు అనుకోవచ్చు, ఏరియా బట్టి ఇక్కడ హీరో బట్టే ఉంటది. ఇందాక అదే ఇప్పుడు కూడా వచ్చే పాయింట్ కి విలేజ్ లో ఒక రేట్ ఉంటది, కొండలో ఒక రేట్ ఉంటది, సిటీలో ఒక రేట్ ఉంటది. మరి అన్ని సింగిల్ బెడ్రూమ్లే కదా. విలేజ్ లోని సింగిల్ బెడ్రూమ్ కి ఎక్కడున్న సింగిల్ బెడ్రూమ్ ఒకటే ఇచ్చేవచ్చు కదా. ఒకటి ఈ పాయింట్ అయిపోయింది కదా. సరే సిటీలో, సరే ఇది సిటీ అనుకుందాం, దీనికి ఇక్కడ ఎక్కువే ఉందా అనుకుందాం, సింగిల్ బెడ్రూమ్కి ఒక 30 లక్షలు ఇచ్చామనుకో, మరి డబుల్ బెడ్రూమ్కి 30 లక్షలకి ఇవ్వచ్చుగా, ట్రిపుల్ బెడ్రూమ్ 30 లక్షలకి ఇవ్వచ్చుగా, అపార్ట్మెంట్ 30 లక్షలకి ఇచ్చేవచ్చుగా. మరి ఎందుకు వేరు వేరు రేట్లు పెడుతున్నారు? ఆ ఏరియాని బట్టి డిమాండ్. ఇక్కడ కూడా ప్రోడక్ట్ బట్టి ఒక వస్తువుకి మనం ఎక్కువ ప్రోడక్ట్ డబ్బులు పెట్టినప్పుడు ఆ ప్రోడక్ట్కి మనం రికవరీ కావాలంటే ఖచ్చితంగా అమౌంట్ పెంచాలి. ఇప్పుడు 14 ఇంచెస్ టీవీ 55 ఇంచెస్ టీవీ ఒకటే రేటా? కాదు. మరి 14కి ఇచ్చిందే 55కి ఇచ్చేవచ్చు కదా. 50 గ్రాములు ఉన్న ఫెయిర్ అండ్ లవ్లీ, 100 గ్రాములు ఉన్న ఫెయిర్ అండ్ లవ్లీ ఒకటే రేటా? కాదు. ఇక్కడ ఫెయిర్ అండ్ లవ్లీ, వికో టర్మరిక్ ఒకటే రేటా? 50 గ్రాములు, ఇది 50 గ్రాములు, ఇది ఎక్కువ ఉంటుంది, ఇది తక్కువ ఉంటుంది. ఎందుకు అవన్నీ నువ్వు ఇష్టం వచ్చినప్పుడు కొంటున్నావు. ఇక్కడ టికెట్ దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు నువ్వు సినిమా టికెట్ దగ్గర ఇన్ని రూల్స్, అమ్మో మేము ఎందుకు ఇచ్చేస్తాం, మా డబ్బులు దొబ్బేస్తున్నారు అన్నట్టు మాట్లాడతారు కదా. ఎలా దొబ్బేస్తారు మీ డబ్బులు ఎలా? వికో టర్మరిక్ కొనమని ఎవడైనా కత్తిపెట్టి చూపించాడా? ఫెయిర్ అండ్ లవ్లీ కొనమని ఎవడైనా కత్తిపెట్టి చూపిస్తాడా? సినిమా చూడమని ఎవడైనా కత్తిపెట్టి చూపిస్తాడా? చూపించాడు. నీకు ఏది నస్తుందో నువ్వు అది చేస్తావు.
ఓకే అంటే సినిమా మీరు నచ్చితే చూడండి లేకపోతే లేదంటున్నారు ఏదైనా అంతే వాట్ ఎవర్ ఏదైనా నీ దగ్గర ఇప్పుడు నాకు బెంచ్ కార్లు తిరగలనుందబ్బా నాకు డబ్బులు లేవు నేను ఏదో మామూలు కారు కొనుక్కుంటా నేను మామూలు కారు కొనుక్కుంటానా లేకపోతే బెంచ్ కారు కొన్నంత వరకు నేను మరి ఏది కొన్నా ఆగిపోతానా మామూలు కారు కొనుక్కుంటా నాకు బెంచ్ కారు మీద మనసు ఉండదు అలాగే నీ దగ్గర డబ్బులు లేకపోతే ఆ సినిమాకి వెళ్ళకు అంతేగాని అనవసరంగా నిందించొద్దు అంటున్నారు అంతే కదా వాళ్ళ ప్రొడక్ట్ అబ్బా బాహుబలి లాంటి సినిమాకి మామూలుగా చిన్న చిన్నది తీసే సినిమాకి ఒకటేనా బాహుబలిలో యుద్ధాలు ఏంటి అటు కాస్ట్యూమ్స్ ఏంటి జనాలు ఏంటి వాళ్ళ ఫుడ్ ఏంటి వందల కొద్ది అంటే మీరు చిన్న సినిమాలకు సపోర్ట్ చేయట్లేదు అనమాట ఎవరు చెప్పారు మరి మీరు ఏం మాట్లాడినా గేమ్ చేంజర్ గురించి బాహుబలి గురించి పెద్ద హీరోలు వాళ్ళ డబ్బుల గురించి అడిగారు కదా ఈ క్వశ్చన్ అడిగిన అందరికి అడుగుతా చిన్న సినిమాలు మొన్న ఒక 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి ఎన్ని సినిమాలు చూసావు ఒక సినిమా చూసావా నీకే డైరెక్ట్ నీకు అడుగుతున్నా బయట వాళ్ళకి కూడా అడుగుతున్నా చిన్న సినిమాలకు మీరు ఎన్ని సినిమాలు చూస్తున్నారు మీరు గేమ్ చేంజర్ రేపు రిలీజ్ అవుతుందని రెడీగా ఆన్లైన్ బుకింగ్ అడ్వాన్స్ బుకింగ్లు వెళ్ళి థియేటర్ దగ్గరికి వెళ్ళిపోయి క్యూలు కట్టి మీరు తీసుకుంటారు పుష్ప మొన్న రిలీజ్ అయితే చచ్చిపోయింది కూడా చూడకుండా కుమ్మీసి మరీ వెళ్ళిపోయి థియేటర్లో సినిమా చూశారు ఆ రోజు బన్నీ వల్ల ఆవిడ చనిపోలేదు జనాల యొక్క దరిద్రం వల్ల కుమ్ముకుంటూ వెళ్ళిపోయారు ఆవిడని చూసుకోకుండా అంత కళ్ళు నెత్త మీదకి వెళ్ళిపోయి చిన్న సినిమాలకి ఎందుకు మీరు వెళ్ళరు చిన్న సినిమాలకు అలా ఎందుకు ఎందుకు ఎగబడరా నేను అడుగుతున్నా నేను చిన్న సినిమాకి తక్కువ పెట్టినోడిని అయితే నేను అప్పుడు అంటే చిన్న సినిమా ఫ్రీగా ఇవ్వండి నేను చెప్తాను ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళు ఆ విమర్శించే వాళ్ళు చిన్న సినిమాలను కూడా చూడాలని అంటున్నారా మీరు మరి చూడాలి కదా నువ్వు పెద్ద సినిమా కోసం ఇప్పుడు ఏం క్వశ్చన్ వేసావు పెద్ద సినిమాల కోసమే మాట్లాడుతున్నావు చిన్న సినిమాలకి అంటే నీకు చేత కాదు ఆడినవా వేస్ట్ అనేది నాకు క్వశ్చన్ వేస్తే నేను అనట్లేదు ఆ మాట నేను అలా అన్నోడిని అయితే చిన్న సినిమాలకి నేను ఎందుకు వెళ్ళి చూసి సపోర్ట్ చేసి రివ్యూ చెప్తా జనాలు పెద్ద సినిమాలకు నీకు ఒకటి చెప్తా 3 కోట్లు పెట్టే బడ్జెట్ ఉన్న సినిమాకి 200 రూపాయల టికెట్ 500 కోట్లు పెట్టేదానికి 200 రూపాయలకే మీకు టికెట్ ఇది ఎక్కడ న్యాయము